చాలా మందికి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ ఏందంటే, బీటెక్ అయ్యాక హైదరాబాద్‌కెళ్ళి ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలి? ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో ఎవరో వచ్చి డేటా సైన్స్ నేర్చుకో అన్నారు. ఇంకొకళ్ళొచ్చి జావా నేర్చుకో అన్నారు. ఒకళ్ళు పైథాన్ అన్నారు. ఒకళ్ళు డెవాప్స్ నేర్చుకోమన్నారు. ఒకళ్ళేమో ఎస్ఏపీ నేర్చుకోమన్నారు. సో, ఫ్రెషర్స్‌కి కామన్‌గా ఉండే థింగ్ ఏంటంటే ఏది నేర్చుకోవాలి? ఏది నేర్చుకుంటే జాబొస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ చేరినా సెకండరీ. ముందు టెక్నాలజీ ఈ టెక్నాలజీ నేర్చుకుంటే నాకు ఫ్రెషర్‌గా జాబ్స్ ఉన్నాయా? లేదా? అనే డెసిషన్ లేకుండా జాయిన్ అయితే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ వాట్ వి స్పెండ్. ఇట్స్ మోర్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ వి వేస్ట్ ఇన్ ఎ పర్టిక్యులర్ థింగ్. సో, నా రికమెండేషన్ ఏంటంటే ఎవరేం చెప్పారో సెకండరీ పాయింట్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. నా రికమెండేషన్ ఈస్ ఒక జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ అనేది మోస్ట్ ఫేమస్ థింగ్. నౌకరీ డాట్ కామ్‌లోకి వెళ్ళి లాగిన్ అయ్యి జాబ్ సెర్చ్ దగ్గర లొకేషన్ హైదరాబాద్, టెక్నాలజీ వాటెవర్ పీపుల్ సజెస్ట్ అక్కడ పెట్టండి. ఎక్స్‌పీరియన్స్ 0 పెట్టండి. సెర్చ్ కొట్టండి. ఈ పర్టిక్యులర్ టెక్నాలజీకి ఫ్రెషర్స్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అని పెట్టారు. ఓపెనింగ్స్ వచ్చాయి. మెన్షన్ చేసింది కంపెనీయా? కన్సల్టెన్సీయా? చెక్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే 0-5 ఇయర్స్ అంటారు. అలా కాకుండా ఫ్రెషర్స్‌కి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సార్ మా కాలేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని ప్లేస్‌మెంట్స్ వచ్చాయి మాకు. కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సో, వాట్ ఈస్ ద థింగ్? సో, నేర్చుకోవచ్చా లేదా? ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, లేవు డేటా సైన్స్ నేర్చుకోవద్దని చెప్పట్లేదు. మార్కెట్‌లో 80-90% ఏ కంపెనీస్ అయినా దే లుక్ ఫర్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కోడింగ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. యాప్టిట్యూడ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. కోర్ జావా నేర్చుకోవాలి. పైథాన్ నేర్చుకోవాలి. డేటాబేస్ నేర్చుకోవాలి. వీటితో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటూ వీటితో పాటు సో కాల్డ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ ఏఐ నేర్చుకోండి. మీకు ఆప్షన్స్ ఉంటాయి. అలా కాకుండా 10% మాత్రమే ఉండే ఓపెనింగ్స్‌కి ఉండేవి నేర్చుకోవడం మొదలుపెడితే యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ యాక్చువల్లీ ఫైండింగ్ ద రైట్ ఆపర్చునిటీ. సో, మై రికమెండేషన్ ఈస్ డూ రీసెర్చ్. It's not about the money you spend, it's about the time you actually invest on your job search. సో, బేసిక్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ, వాటితో పాటుగా అడిషనల్ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ త్వరగా తెచ్చుకోవచ్చు. మీకేదైనా డౌట్ ఉంటే కింద నెంబర్‌లో కాంటాక్ట్ అవ్వండి. వి కెన్ గివ్ యూ ఎ ప్రాపర్ కెరీర్ గైడెన్స్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థాంక్ యూ.